వందల కోట్లు పెట్టి విలాసవంతమైన గవర్నర్ బంగళాలు, కార్పొరేట్ సంస్థలకేమో వేల కొద్ది సబ్సిడీలు, 99 పైసలకి ఎకరాల మొదలైన ఇప్పుడైనా కాలనీల దగ్గర నుంచి కార్పొరేట్ సంస్థల వరకు మన పరిసరాలను పరిశుభ్రంగా చూసుకుంటూ మన ఆరోగ్యం మనుగడకు దోహదపడుతున్న చేతులకి గ్లౌజులు లేవు, మురుగు కాలువలు దిగే కాళ్ళకి బూట్లు లేవు, విషవాయుల నుంచి రక్షణ కోసం మాస్కులు లేవు, కనీసం 2 జతల యాప్రాన్లు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మన ప్రభుత్వం ఉందా? ఇలా ఎందుకు అనాల్సి వచ్చిందంటే, రీసెంట్ గా నేను ఒక పారిశుద్ధ్య కార్మికుడితో మాట్లాడాను. అతనితో మాట్లాడే క్రమంలో అతని వివరాలు కనుక్కునే సమయంలో నాకు కొత్త విషయాలు తెలిసినాయి. అసలు నీ జీతం ఎంత అని అడిగినప్పుడు 400 రూపాయలు అని చెప్పి, అదేంటి మీ జీతం 18,500 నుంచి 24,500 కదా, అలాంటప్పుడు 400 ఎలా అడిగిన క్రమంలో, నేను డైలీ బేసిస్ మీద వస్తాను, ఎవరన్నా కార్మికుడు సెలవు పెడితే ఆ కార్మికుడి ప్లేస్ లో నేను వచ్చి ఇక్కడ పని చేస్తాను, ఆ కార్మికుడు తనకు వచ్చే జీతం నుంచి నాకు 400 తీసి ఇస్తాడు అనే విషయం చెప్పాడు. ఇది చాలా కొత్తగా వింతగా అనిపించి ఎక్సైజ్ చేస్తే నాకు తెలిసిన కొన్ని విషయాలు ఈ రోజు మీతో పంచుకుంటున్నాను. మొత్తం 48,000 మంది కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. అందులో 10, 15, 20 సంవత్సరాలను బట్టి కాంట్రాక్ట్ పద్ధతిలోనే వీళ్ళు ఉద్యోగాన్ని నిర్వహిస్తున్నారు. కానీ ప్రభుత్వ ఉద్యోగులు అయితే కేవలం 5 సంవత్సరాలు చేసిన తర్వాత వాళ్ళకి పర్మనెంట్ గా కొలువు కల్పిస్తున్నారు. ఇదే విషయమై పారిశుద్ధ్య కార్మికుల్ని కూడా పర్మనెంట్ చేసి జీవో నంబర్ 36 ప్రకారం వాళ్ళకి వేతనాలు చెల్లించాలి అని చెప్పి ఎన్నోసార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. అలానే పలు సందర్భాలలో ధర్నాలు చేశారు. ఇలా పలు దఫాల చర్చల తర్వాత ఈ కాంట్రాక్టుల మీద నమ్మకం లేక ప్రభుత్వమే ఒక కార్పొరేషన్ ని నిర్మించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్స్డ్ సర్వీసెస్ అనే సంస్థను స్థాపించి వేతనాలలో పెంపు, ఈఎస్ఐ, పిఎఫ్, డెత్ ఎక్స్గ్రేషియా వంటివి పొందుపరుస్తూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు 50%, కేవలం మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించింది. కానీ ప్రస్తుతం ఏపీసీఓఎస్ తన నిలకడను కోల్పోయే పరిస్థితుల్లో ఉంది. ఆర్టికల్ 14 and 16 ప్రకారం ఒక ఉద్యోగిని పర్మనెంట్ చేయాలి అంటే చేసిన తర్వాత గ్రాటిట్యూడ్ అని, పెన్షన్, హెల్త్ బెనిఫిట్స్, హెచ్ఆర్ పాలసీస్, ఇలా వివిధ రకాల స్టెప్స్ తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఇలాంటివి చేస్తే ప్రభుత్వానికి భారంగా మారుతుంది అని చెప్పి ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. సరేనండి, ఈ నెంబర్స్, రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ పక్కన పెట్టి కరోనా లాంటి పాండమిక్ టైంలో కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ అయి పోరాటం చేసిన వాళ్ళు పేరుకే పారిశుద్ధ్య హీరో. ఇది కేవలం పారిశుద్ధ్యమే కాదు, ఒక నిస్వార్థ సేవ. శారీరక గాయాలతో, శ్వాసకోశ సమస్యలతో రోజు రోజుకి కుంచిపోతున్న వారి జీవితాలకి జీతాల యొక్క పెంపే ఒక సొల్యూషన్ అవ్వదు. దశాబ్దాల సేవ తర్వాత ఈ సమాజం వాళ్ళకి ఏమిస్తుంది? ఒక గుప్పెడు అవమానం తప్ప. ఇది ఆగాలి. కాదు, మనమే ఆపాలి. బాధ్యత కలిగిన సమాజంగా మన కోసం ఇంత చేసిన వారి రుణం తీర్చుకునే సమయం వచ్చింది. మన గొంతుని వారి కోసమే వినిపిద్దాం. మీ ఫెయిర్ అండ్ ఫియర్.